ఇక్కడ మనం వాల్ మిక్సర్ నిలబడ్డాం అనుకో, లెఫ్ట్ సైడ్ ఏమో హాట్ వాటర్, రైట్ సైడ్ ఏమో కోల్డ్ వాటర్. ఎక్కడైనా బాత్రూమ్ నిలబడ్డప్పుడు కుడి సైడ్ హాట్ కోల్డ్ వాటర్ ఉంటుంది, ఎడమ సైడ్ హాట్ వాటర్. ఓకే, సో దీని ప్రకారం మళ్ళీ ఇక్కడ మెయిన్ లైన్ వచ్చింది. మెయిన్ లైన్ నుంచి ఇక్కడ వచ్చేసి డబ్ల్యూసీ ఫిట్టింగ్కి వస్తుంది. డబ్ల్యూసీ ట్యాప్ తీసుకున్నాం. ఇక్కడ కూడా వాల్ ఉంది కదా రైట్ సైడ్, ఆ వాల్ లేదు కాబట్టి మీకు ఇక్కడ చూపేదండి. ఈ వాల్ ఉంది కదా, ఇక్కడ పెట్టేసి కరెక్ట్ తీసుకొని ఉంటే ఎంత మళ్ళీ ఇక్కడ టీ వచ్చింది, इसमें टी आ गए पूरा एक అంటే ఇక్కడ లైన్ తీసుకొని ఇక్కడ వస్తుంది. ఇద్దరు బీట్ ధర వస్తుంది 450 అంటే ఎంత 450/300 ఉంటే బీట్ ధర అట్లా వస్తుంది. సో దాని ప్రకారమే మనం తీసుకున్నాము. ఎంత వచ్చింది కొంచెం అంటే ఇది ఫ్లోర్ ఫిక్సింగ్ లెవెల్ రాటి జిగ్జాక్ అయింది. ఇది ఫ్లోర్ ఫిక్సింగ్ లెవెల్ చేస్తే నీకు ఫిక్స్ ధర ఉంటుంది కదా, అందుకే నీకు ఎక్కువ. మళ్ళీ ఇది పుండి కూసినప్పుడు ఏం చేయాలి, ఫ్లోర్ ఫినిషింగ్ లెవెల్ నుంచి 100 mm అంటే ఎంత 10 సెంటీమీటర్. सर पी सर वॉल माउंट మనకు ప్లేస్ చాలా తక్కువ. మామూలుగా కొన్ని పెట్టామనుకో దీంట్లో లోపల మధ్యలో వచ్చేసి ఇదైతే ఏంటంటే సైడ్ ఉంటుంది, వాల్ వస్తుంది. ఇది వచ్చి 1 క్వింటల్ బరువు వస్తుంది. 1 క్వింటల్ అంటే మన ఇద్దరు మధ్యలో వచ్చినా కూడా ఈ బరువు మోయగలుగుతుంది. ఇది వచ్చే వాల్ కమౌండ్. ఇది కొత్త టెక్నాలజీ, కొత్త చూసుకున్నాను. దీనికి మనం మానిటర్ పైన లోపల ఫిక్స్ అయి ఉంటుంది. మెల్లగా మనకి లోపల రానియదు, దీనిని నాకు దాక్కుంటుంది. మామూలు ఇండియన్ అయితే సపరేట్ పాస్ వస్తుంది. దీనికి అయితే దీనికి సపరేట్ దీనికి అనేది లోపల ఫిక్స్ అయి ఉంటుంది. ఓకేనా. ప్లేస్ ట్యాంక్ దీనికి యూజ్ వాష్ బేసిన్ అంటే క్లీన్ చేయడానికి వాటర్ యూజ్ఫుల్ అన్నట్టు. దీనిలో వచ్చి వాటర్ ఎన్ని లీటర్ వాటర్ స్టోరేజ్ అవుతుంది, 6 లీటర్ వాటర్ స్టోరేజ్. దీనిలో 2 ఉంటుంది బటన్, అంటే మామూలు అయితే 3 లీటర్ అట్లుంటుంది, కానీ దీనికి మాత్రం 1 6 లీటర్ వాటర్ స్టోరేజ్ అవుతుంది. దీన్ని ఫిట్ చేయాలంటే ఏమంటే మనం ఫిట్టింగ్ చేయాలంటే ఓకే. ఈ క్లాంపుతోనే మనం దీని లెవెల్ అనేది కరెక్ట్గా లెవెల్కి ఉండాలి. ఓకేనా. దీంతో వచ్చే ప్లేస్ ట్యాంక్ దీని యొక్క ప్రొసీజర్ ఎలా చేసినా మనకు తెలిసింది కదా. నమస్కారం, నా పేరు ప్రవీణ్ కుమార్. నేను ఈ నాక్లో జైలు కాకముందు రకరకాల జాబ్లు చేసిన. ఎక్కడైతే టెక్నికల్ స్కిల్స్ ఉన్నదో అక్కడ చాలా ఇబ్బందులు ఉంటాయి, చిన్న చూపు ఉంటుంది. ఎంత స్టడీ ఉన్నా కూడా టెక్నికల్ లేకపోతే ఉపయోగం ఉండదు. కానీ నేను చాలా సెర్చ్ చేస్తున్న సందర్భం టెక్నికల్ నేర్చుకోవాలని చెప్పేసి అనుకున్నాను. అందులో బాగానే గూగుల్ చూసినప్పుడు ఇక్కడ నాకు ఉంటుంది, నాట్లో రకరకాల ట్రేడ్లు ఉంటాయి, అవి టెక్నికల్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి నేను యూట్యూబ్లో చూడడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇక్కడ వచ్చి సార్కి రెగ్యులర్గా 5-6 నెలల నుంచి ఫోన్ చేసి ఇట్లా ప్లంబింగ్ నేర్చుకోవాలని చెప్పేసి అనుకున్నాను. నా చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలామంది ప్లంబింగ్ నేర్చుకుని వెల్ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. నాకన్నా స్టడీ లేదు, నాకన్నా జ్ఞానం లేదు, అయినప్పటికీ వాళ్ళు వెల్ సెటిల్ అవ్వడం కారణం ఏందని చెప్పేసి అబ్జర్వ్ చేసిన వాళ్ళకు స్కిల్స్ ఉన్నాయి. నేను డిగ్రీలు పీజీలు ఉన్నా కూడా నాకు ఈ లేబర్ వర్క్ చేయడం ఏందని చెప్పి ఆలోచించినప్పుడు స్కిల్సే చాలా ముఖ్యమని చెప్పి భావించడం జరిగింది. దానికి అనుగుణంగానే గూగుల్ చూసిన తర్వాత ఇక్కడ నాకు ఉన్నటువంటి సార్లకు ఫోన్ చేస్తే ఒక 5 నెలల తర్వాత ప్లంబింగ్ ప్రభుత్వం నాబార్డు ద్వారా నిధులు కేటాయించడంతో ఇక్కడ ముఖ్యంగా మా సార్లు ఇక్కడ భాస్కర్ సార్ కానీ, తిరుపతి సార్ కానీ, లక్ష్మణ్ సార్ కానీ ప్రతిదీ మాకు అర్థం కాకుండా ఎన్ని ఇబ్బందులు మాకు డిసిప్లిన్ మాకు లేకున్నా కూడా బెదిరించి మంచి బుద్ధిగరించి రకరకాలు చెప్పి మాకు ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ నేర్పి అనేక టెక్నికల్ స్కిల్స్ నేర్పించి ఇక్కడ మాకు జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలు కల్పించడం వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా మిగతా వాళ్ళకి ఇక్కడ వాళ్ళ స్కిల్స్ పెంచుకోవడం కోసం నాకులో జాయిన్ కావాలని చెప్పి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.